నా కళ్ళు ఉండాల్సిన ప్లేస్ లోనే ఉన్నాయి. ఇదిగో ఈయనగారే మనిషి రోడ్డు మీద చూపు ఆకాశంలో పెట్టుకుని నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు. గుద్దేసింది కాకుండా మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నావా? నేను కావాలని గుద్దానా? నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ సడన్ గా రోడ్డు మీదకి వచ్చేస్తే? నాదేమో చిన్న సైకిల్ కాబట్టి సరిపోయింది. అదే హెవీ వెహికల్ అయితే ఏమయ్యేది? ఈ పాటికి నీ మొహం అప్పడంలాగా అయిపోయేది. మీతో ఎప్పుడు ఏదో గొడవ. ఏం చేస్తాం, దేవుడలా రాసి పెట్టాడనుకుంటా. లైఫ్ లాంగ్ ఇద్దరిలా కొట్టుకుంటూ చావండి అని. చిచ్చే, తనతో మాటలు వేస్ట్ చరణ్, నువ్వు పద. అవునవును, ఈయన నాతో మాట్లాడాలని నేనేం రిక్వెస్ట్ చేయట్లేదు, కానీ మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అయినా నీకెందుకు అదంతా? అది మా ఇష్టం, మాకు నచ్చిన చోటు ఉంటాం. నువ్వాగక్షిత, మేము వచ్చింది నీ మీద గెలవడానికి, ఈ ఆయుధాన్ని సిద్ధం చేయడానికి. ఆయుధమా? అవును, త్వరలో జరగబోయే సింగింగ్ కాంపిటీషన్లో నీ మీద గెలవడానికి అక్షితకి నేనే దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తున్నాను. ఆహా, అవునా? చూడు చరణ్, పక్షి పిల్లకి ఎగరడం ఎవ్వరూ నేర్పించకపోయినా ఆటోమేటిక్ గా అదే ఎగురుతుంది. మరి కోడి పిల్లలకు ఎంత నేర్పిస్తే మాత్రం అది పక్షి పిల్లలా ఎగురుతుందా ఏంటి చెప్పు? ఏంటి, నేను కోడి పిల్లనా? నన్ను కోడి పిల్లనని అంటావా? కాదు, కోతి పిల్లవి. నిన్ను ఆగక్షిత, ఏంటి పల్లవి అంటే తనకి నేను ఎంత నేర్పించినా నీకంటే బాగా పాడలేదంటావా? ఒకరోజు తను గుడిలో పాడిన పాట నువ్వు వినుంటే గనక ఇలా మాట్లాడేదానివే కాదు. ఆ గొంతు వినే తనకి నా ఆల్బంలో అవకాశం ఇచ్చాను. నా ఆల్బంలో తను పాట పాడిన విధానానికి, ముఖ్యంగా తన గొంతుకు నేను ఫిదా అయిపోయే తనని లవ్ చేయడం స్టార్ట్ చేశాను. చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తావు చరణ్? అవన్నీ నాకు తెలుసులే. తెలిసి మరి తను పాడలేదని అలా అంటున్నావు? తను పాడలేదని చెప్పట్లే, నాతో పోటీపడి తను గెలవలేదు అని చెప్తున్నా. నేను గెలిపిస్తాను. అసలు నా ఆల్బంలో పాడిన పాట నీకిస్తే అక్షితలాగా పాడగలవా నువ్వు? పాడమంటావా? చెప్పు. చెప్పు, పాడమంటావా? సర్లే, మౌనం అర్ధాంగీకారం అంటారు. సరే. ఆపు ఆపు, ఇది నా పాట, నువ్వెలా పాడతావు? ఆ పాటని కంపోజ్ చేసిన ఈయనే పాడమంటున్నారు కదా. ఏం అవసరం లేదు. ఎందుకు అక్షిత అంత టెన్షన్ పడుతున్నావు? పాడతానంటుంది కదా, పాడివ్వు. తనేదో పెద్ద సింగర్లా ఫీల్ అయిపోతుంది. పాడితే నీ స్టాండర్డ్స్ ఏంటో, తన స్టాండర్డ్స్ ఏంటో తనకి పూర్తిగా అర్థం అవుతుంది. అవునవును, నేను పాడితే ఎవరి స్టాండర్డ్స్ ఏంటో నీకే అర్థమవుతుంది చరణ్. అయితే పాడు చూద్దాం. అయితే పాడుతున్నాను చూడు. కాసేపు ప్రశాంతంగా ఉండాలని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా తయారయ్యావేంటి నువ్వు? ఏంటి చరణ్ ఇది? నాకు మెంటల్ పీస్ కోసం తీసుకొచ్చావా, లేదంటే నన్ను మెంటల్ టార్చర్ చేయడానికి తీసుకొచ్చావా నువ్వు? అది కాదు అక్షిత. ఏది కాదు? పద వెళ్దాం, పద రా.
ఏమ్మా ఏదన్నా అంటే మీరిద్దరూ బాధపడతారు గాని ఎందుకమ్మా ప్రతిసారి ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడి గొడవలు పడతారు? ఇంట్లో మేము అందరం ఒకటి, మీరిద్దరూ ఒకటి అన్నట్టుగా ఎందుకుంటారు? అందరితో కలిసి ఉండాలి కదమ్మా. మాకు కలవాలనుంటుంది మావయ్య గారు, కానీ మమ్మల్ని కలవనివ్వరు కదా. మేము మీతో కలవడం ముఖ్యంగా ఇదిగో ఈవిడికి ఇష్టం ఉండదు కదా. మేమేం మాట్లాడినా అందులో తప్పులు వెతుకుతూ ఏం జరిగినా సరే ఇదిగో ఈ పల్లవి ముందు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అవును, ఆ పల్లవిని నెత్తి మీదకి ఎక్కించుకుని నన్ను ఇన్సల్ట్ చేయడం, పోటీలో తనే గెలిచేస్తుంది అని చెప్పేసి అనౌన్స్ చేయడం, ఇలాంటివి చెయ్యబట్టే యాక్సిడెంట్ జరిగింది. ఇలాగే కంటిన్యూ అయితే ఈసారి కాళ్ళు కాదు ప్రాణాలు పోతాయి. అక్షిత, పల్లవి ఆగు. ఏంటమ్మా వాళ్ళంతా దారుణంగా మాట్లాడుతున్నారు? వాళ్ళలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి? కుటుంబం కదా పల్లవి. కానీ వాళ్ళలా అనుకోవట్లేదు కదమ్మా. వాళ్ళలా అనుకోలేదని మేమలా అనుకోకుండా ఉండలేం కదా. వాళ్ళని వేరు చేసి దూరం చేసుకోలేం కదా. వాళ్ళని వాళ్ళ మనస్తత్వాల్ని నువ్వు కొంతకాలంగానే చూస్తున్నావమ్మా. మేం చాలా కాలంగా చూస్తున్నాం. నీకు బాధ అనిపిస్తుంది, మాకు అలవాటైపోయింది. వదిలేసే.